ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, సహచర మాల సంఘాల నాయకత్వాలకు ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి లెక్కలతో సహా మా సోదరులందరూ కూడా మేము ముందుంచడం జరిగింది. మేము మొదటి నుంచి చెప్పేది ఒకటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్ను ఏర్పాటు చేసినప్పుడు ఆర్థిక అంశాలను బేస్ చేసుకొని ఇది ఒక రిజర్వేషన్ పొందుపరచలేదు. ఇది కేవలం ఒక వివక్షత, ఒక అడ్డానితనం ఉన్నటువంటి వర్గాలను ఒక గ్రూప్గా చేర్చి ఆర్టికల్ 341 పొందుపరిచి ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. ఆ రిజర్వేషన్లు ఈరోజు అసెంబ్లీ ఆమోదిస్తున్నటువంటి సందర్భంలో ఉన్న ఇది కేవలం వెనుకబాటుతనం, ఆర్థికంగా వెనుకబాటుతనం అని చెప్పి ఒక వర్గం అంటారు. ఇంకొక వర్గం ఏమో జనాభా పరంగా మాకు 5 కాదు 9 కాదు 11 రావాలని చెప్పి ఒకటి అంటారు. అంటే ఈ మొత్తం వ్యవహారం మొత్తం ఒక్కసారి మనం గమనిస్తే ఈ రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు, అంబేద్కర్ యొక్క రిజర్వేషన్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమైనటువంటి అసెంబ్లీ మరియు మండలి ఆమోద తీర్మానంగా మేము దాన్ని భావిస్తూ ఉన్నాం. దాని సామాజిక న్యాయాన్ని బొందబెట్టిన రోజుగా మేము దాన్ని ప్రకటిస్తూనే ఈరోజు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కాబట్టి ఈ సందర్భంగా చెప్పాల్సుకున్నాం. 10 సంవత్సరాలు తెరాస పాలనలో దళితులు భూమి దూరం చేస్తే ఆగ్రహవేశాలకు గురై మేము ఆ యొక్క ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి కష్టపడ్డాం, జైలు పాలైనాం, కేసుల పాలైనాం. ఈరోజు ప్రజాపాలన చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ గద్దలో కూర్చుందంటే మానవ యొక్క చెమట చుక్కలు ఉన్నాయనే విషయాన్ని ఈరోజు మర్చిపోయి ఈరోజు వ్యవహరిస్తున్న తీరు నిజంగా దురదృష్టకరం, దౌర్భాగ్యం అని చెప్పి సదరు తెలియజేస్తున్నాం. మానలకు చరిత్ర ఉంది, త్యాగాలకు వరకుండా ఈరోజు సీట్లలో కూర్చోబెట్టే చరిత్ర మానలకు ఉంది. అదే మానలకు ఆగ్రహం వస్తే అదే సీట్ల నుంచి గుంజి బయటకి ఇచ్చేటువంటి చరిత్ర కూడా గతంలో చంద్రబాబు పెట్టిన గతి, కేసీఆర్ పెట్టిన గతి, భవిష్యత్తులో రేవంత్ రెడ్డి కూడా పడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్పాల్సుకున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి వర్గీకరణ అంశం ఏదైతుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వర్గీకరణ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన నాయకత్వంలో జరిగినటువంటి సంఘటనలు మేము దాన్ని వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను మాలలు ప్రతి ఒక్క మాల సోదరుడు ఈ యొక్క రిజర్వేషన్లను కాపాడుకోవాలనుకున్నటువంటి బహుజన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి గ్రామాల్లో పనిచేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే రకంగా ఈ మొత్తం వ్యవహారాన్ని మాలల మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడులని నిరసిస్తూ ఏదైతే ఈరోజు ఢిల్లీ కేంద్రంగా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నటువంటి ఈ ప్రయత్నాలు ఏమవుతున్నాయో నిజాల్ని బయటపెట్టడానికి భవిష్యత్తులో చలో ఢిల్లీ కూడా మాలమాలడుగా మాల సంఘాలుగా మీ అందరూ కూడా పిలుపునిస్తున్న 10,000 మందితో తగ్గకుండా ఢిల్లీ వేదికగా నిరసన కార్యక్రమం కూడా చేపడతామని కూడా తెలియజేసుకుంటూ ఇది మొత్తం కూడా మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు గారు, కిషన్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ ఆడుతున్న గేమ్లో భాగమే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఆ కుట్రలు కూడా భవిష్యత్తులో వాటిని బయటపడతామని కూడా తెలియజేసుకుంటూ నిజంగా చిత్తశుద్ధి ఉంటుంటే మోడీకి కానీ బీజేపీ కానీ చిత్తశుద్ధి ఉంటుంటే ఈరోజు ఎక్కువ రాష్ట్రాలు పాలిత రాష్ట్రాలు ఉంటారు. వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వర్గీకరణ అమలు కావట్లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నామో ఒక్కసారి మేధావులు మొత్తం ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది మొత్తం కూడా మనవాద సిద్ధాంతాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ బహిరంగ సిద్ధాంతాన్ని రాజ్యాంగాన్ని ఎత్తివేసే కుట్ర, రిజర్వేషన్ తొలగించే కుట్రలో భాగమే ఈ యొక్క కుట్ర అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి వ్యతిరేకంగా మాల సంఘాలు కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నాం. మాలలు అధైర్యపడవద్దు, మాలలు సంబరపడవద్దు, న్యాయస్థానాల్లో మా గెలుపు తథ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ జై భీమ్, జై మాల, జై భారత్. ధన్యవాదాలు పిల్లి సుధాకర్ గారు.